హలో ఆల్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో టమాటా మసాలా కర్రీ ఎలా చేస్తున్నానో చూడండి. దానికి ముందు ఒక పరిహారం గురించి చెప్పుకుందాం. రేపు ధనత్రయోదశి కదా. ధనత్రయోదశి రోజు ఒక పరిహారం పాటిస్తే మనకు సంవత్సరం అంతా ఆర్థికంగా చాలా బాగా ఉంటుంది. రేపు 12:30 నుంచి ధనత్రయోదశి గడియలు స్టార్ట్ అవుతున్నాయి కదా. అయితే 12:30 తర్వాత మన కుడి చేతి ఉంగరపు వేలుకి సరిపడా ఒక ఉంగరాన్ని తయారు చేసుకోవాలి. ప్లెయిన్ ఉంగరం, అతుకు లేకుండా. లేనట్టయితే తయారు చేసుకున్న ఉంగరమైనా పర్వాలేదు, కానీ దానికి అతుకు లేకుండా చూసుకోవాలి. అదే రోజు సాయంత్రం పూజ చేసుకుంటాం కదా లక్ష్మీ అమ్మవారిని. ఒక తేనె సీసాలో మనం తెచ్చుకున్న ఈ ఉంగరాన్ని వేసి అమ్మవారి దగ్గర పెట్టి పూజించాలి. సేమ్ మనం ఎలా పూజిస్తామో అలాగే పూజించాలి. ఎల్లుండి అంటే ఆదివారం రోజు నరక చతుర్దశి కదా, ఆ రోజు కూడా అలాగే పూజించాలి. అలాగే దీపావళి రోజున యథావిధిగా మనం లక్ష్మీ పూజ చేసుకుంటాం కదా. చేసుకున్న తర్వాత అర్ధరాత్రి మళ్ళీ ఒక్కసారి స్నానం చేసుకొని ఒక ఎర్రటి ఆసనం వేసుకొని ఒక పెద్దదైనటువంటి దీపం కుందిలో నెయ్యి వేసి దీపం వెలిగించుకోవాలి. దీపం వెలిగించుకున్న తర్వాత అందుట్లో ఈ వెండి ఉంగరం వేసేయాలి. అంటే హనీ సీసాలో ఉంది కదా, ఆ ఉంగరాన్ని తీసి ఈ నెయ్యి దీపంలో ఇప్పుడు అక్కడ కూర్చొని ఓం శ్రీం శ్రీయై నమః, ఓం శ్రీం శ్రీయై నమః అని 11 టైమ్స్ చెప్పుకోవాలి. అయిపోయింది పరిహారం, ఇంతే. అయితే ఆ మరుసటి రోజు మంగళవారం వచ్చింది కదా, ఆ మంగళవారం రోజు స్నానం చేసిన తర్వాత ఈ నేతి దీపంలో ఉన్న ఉంగరాన్ని తీసి మన ఉంగరపు వేలుకి పెట్టుకోవాలి. అంతే. నెయ్యి మిగిలిపోతే చెట్టు దగ్గర వేయాలి, ఆ హనీ కూడా చెట్టు దగ్గర వేయాలి. ఇంతే పరిహారం. మళ్ళీ ధనత్రయోదశి వచ్చే వరకు మనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నేను లాస్ట్ 2 years నుంచి చేస్తున్నా. ఇది మీరు ట్రై చేయండి. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ట్రై చేయండి.